అందరికీ నమస్కారం. కార్తీక పురాణ శ్రవణంలో భాగంగా 27వ రోజు మనం అన్నదానం మహిమ గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం అన్నదానం మహిమ అనే పవిత్రమైన కథ గురించి తెలుసుకుందాం. ఇది కేవలం ఒక ఆహారం దానం గురించే కాదు, ఇది మనస్సు, భక్తి మరియు కరుణ యొక్క పరాకాష్ఠను తెలిపే కథను సూచిస్తుంది. అన్నదానం అంటే దైవ సమానమైన సేవ అని ప్రతి పురాణంలో మనకు ఉదహరించబడింది. వేదాలు, పురాణాలు మరియు మహాభారతం అన్ని అన్నం బ్రహ్మేతి వ్యాజ్యానాత్ అని పేర్కొంటాయి. అంటే అన్నం పరమాత్మ అని అర్థం. పూర్వం అమరావతిలో శిలాద మహర్షి అనే భక్తుడు ఉండేవాడు. అతని మహాశివుని భక్తుడిగా నిరంతరం తపస్సులో నిమగ్నమై ఉండేవాడు. అతనికి నందీశ్వరుడు అనే పుత్రుడు జన్మించాడు. ఈ కథ మనకి ఇప్పటికే తెలిసినదే. కానీ శిలాద మహర్షి ఇంట్లో ఒక సమయంలో తీవ్రమైన దారిద్ర్యం వచ్చింది. ఆ సమయంలో కూడా ఆయన తపస్సును కొనసాగించాడు. ఒకరోజు భిక్షువుల బృందం ఆయన ఆశ్రమానికి వచ్చింది. ఆ రోజుకి ఆయన దగ్గర ఒక్క ముద్ద అన్నం కూడా లేకపోయింది. భార్య చింతతో ఇలా అడిగింది, ఇంతలోకెలా విందు ఏర్పాటు చేయగలం అని అన్నారు. శిలాద మహర్షి చిరునవ్వుతో అన్నారు, భార్య, భిక్షువులు వచ్చారు అంటే మన ఇల్లు పవిత్రమైనది. భగవంతుడు మనతో పరీక్ష పెడుతున్నారు. ఈ శరీరానికి ఉన్నదంతా ఇచ్చివేయటం మన కర్తవ్యం అని అన్నారు. అతను ఒక గిన్నెలో మిగిలిన కొద్దిగా బియ్యం నీటితో కలిపి భిక్షువులకు సమర్పించాడు. భిక్షువులు ఆహారం స్వీకరించి ఆశీర్వదించారు. నీ ఈ సమర్పణకు త్రికాల పూజ ఫలితం దక్కుతుంది. నీ వంశం ఎప్పుడూ భక్తితో శ్రద్ధతో నిండినదిగా ఉంటుంది అని ఆశీర్వదించారు. తరువాత వారు తమ అసలు స్వరూపంలో శివపార్వతులుగా దర్శనమిచ్చారు. శివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, శిలాద, మీ హృదయం నిజమైన యజ్ఞవేదిక. అన్నదానం అంటే కేవలం భోజనం ఇవ్వడం కాదు, అది ప్రేమను పంచడం. నీ భక్తి నాకు అత్యంత ప్రీతికరమైనది అని ఎంతో ముచ్చటపడ్డారు. అన్నపూర్ణాదేవి కథ కూడా దీనిని బలపరుస్తుంది. ఒకసారి కైలాసంలో పార్వతీదేవి అడిగింది, ప్రభు, ఈ జగత్తులో అన్నదానం అంత ముఖ్యమా అని. దానికి మహాశివుడు ఇలా అన్నారు, ప్రపంచం మాయ మాత్రమే కాదు, అన్నం కూడా మాయే. పార్వతీదేవి చిరునవ్వునయ్యి, అయితే నేను అన్నం దూరం చేస్తాను ప్రభు అని అన్నది. తరువాత క్షణాల్లోనే భూమి మీద ఎక్కడా ఆహారం దొరకలేదు. ఆకలితో భూమిలోని జంతువులు, మనుషులు బాధపడసాగారు. శివుడు కూడా భిక్షాటనకు బయలుదేరి చివరకు వారణాసిలోని పార్వతీదేవిని అన్నపూర్ణ రూపంలో దర్శించాడు. ఆమెకు నమస్కరించి అన్నాడు, దేవి, అన్నం దానం మహిమను నేనిప్పుడు గ్రహించాను. నీ దయవల్లే ప్రపంచం జీవిస్తుంది. పార్వతీదేవి అన్నం సమర్పించగా జగత్తులో తిరిగి సంతృప్తి, ఆనందం మరియు శాంతి నెలకొన్నాయి. కాబట్టి మనం కూడా ఈ కార్తీక మాసంలో శివ దీపారాధనతో పాటు కనీసం ఒకరికైనా ఆహారం పెట్టే సంకల్పం చేసుకుందాం. అది మన భక్తిని సంపూర్ణం చేస్తుంది. ఓం నమః శివాయ.